రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని గోదావరి నది ఒడ్డునున్నటువంటి హిందూ శ్మశాన వాటికలో సౌకర్యాలు పూర్తిగా కరువైనవి. అదేవిధంగా ఎవరైనా మృతి చెందితే మరి ఇక్కడికే దహన సంస్కారాలకు తీసుకొస్తూ ఉంటారు. మరి సాంప్రదాయాలు, సంస్కృతి, హిందూ సాంప్రదాయం సంస్కృతి ప్రకారం దహన సంస్కారాలు చేస్తున్న తరుణంలో గతంలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉచిత దహన సంస్కారాలు ఉన్నప్పటికీ ఇప్పుడు అంత్యక్రియలు నిర్వహించాలంటే ఒక వ్యాపారంలాగా మారిపోయింది. మున్సిపల్ కార్పొరేషన్ ఉచిత అంత్యక్రియలు అనేది తీసివేయడంతో ఇక్కడ పెద్ద ఎత్తున వ్యాపారంలాగా కొనసాగుతూ ఉంది. మరి గతంలో ఉచితంగా కట్టెలు కానీ, బొంద తవ్వడం కానీ, ఒక 4 డప్పులు కానీ ఇవ్వడం జరిగింది. ఇవన్నిటినీ కూడా పూర్తిగా ఏది కూడా ఇవ్వకుండా బిల్లులు ఎక్కువైతా ఉన్నాయని కార్పొరేషన్ అధికార యంత్రాంగం నిలిపివేయడంతో పేద మధ్యతరగతి వారు దురదృష్టం కొద్దీ, అనారోగ్యం కొద్దీ మరి చనిపోతే దాదాపు 15,000 నుంచి 30,000 రూపాయల వరకు కట్టెలు, గ్యాస్ నూనె, టైర్లు, దీనికి సంబంధించిన అన్ని డప్పులని పెద్ద ఎత్తున తీసుకుంటా ఉన్నారు. మరి కొంతమంది ప్రైవేటుగా వాడలను పంచుకొని మరి మా వాడలో చనిపోతే మరి మా దగ్గరికే రావాలి, ఇతరులు ఎవరూ రావద్దు అనేది వీటి అన్నింటినీ మాన్పించేయాలి. నగర అధికార యంత్రాంగం పూర్తి బాధ్యత తీసుకొని శ్మశానంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించి పాత పద్ధతినే కొనసాగించాలి. అవసరమైతే తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఉచిత దహన సంస్కారాలు ఏర్పాటు చేయాలి. బిలో పావర్టీ కింద చూడవలసిన అవసరం ఉంది. మరి ఎప్పుడో ఒక పాట రూపకంగా ఉంటే అదే నిజం కాబోతా ఉంది. పెళ్ళి కూడా మరి చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్ అన్నట్టు ఇప్పుడు చనిపోతే అంత్యక్రియలకు పెళ్లిలాగా కరుసవడం నిజంగా దురదృష్టకరం. ఏది ఏమైనప్పటికీ శ్మశానంలో కొంతమంది రాత్రి అంత్యక్రియలు నిర్వహిస్తూ ఉంటే విద్యుత్ సౌకర్యం కూడా లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి 2 రోజుల కింద చూస్తే కొంతమంది చనిపోతే అంత్యక్రియలు నిర్వహించడానికి వస్తే కింద పడి గాయాల పాలవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ జిల్లా కలెక్టర్ గారు, లోకల్ బాడీస్ కలెక్టర్ గారు, రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ గారు స్పందించాలి. అవసరమైతే కట్టెలకు సంబంధించి ఉచిత దహన సంస్కారాలకు సింగరేణి యాజమాన్యం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇద్దరూ కలిపి ఈ పేద, బడుగు, బలహీన వర్గాలు, మధ్యతరగతి కుటుంబాలు ఎవరైనా మృతి చెందితే సింగరేణి యాజమాన్యం, మున్సిపల్ కార్పొరేషన్ కూడా పూర్తిగా దీని బాధ్యత వహించాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ద్వారా మేము అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.